అయితే మొన్న ఒక 2 డేస్ బ్యాక్ గొడవైంది సార్, అది సిఐ గారిది. అయితే మా స్థలం దగ్గరే సార్ అది గొడవైంది. ఏమైందంటే అది మా పూర్వీకుల స్థలం సార్. అది మాకు మేమైతే గత 25 సంవత్సరాలుగా మేము పుట్టిన దగ్గర నుంచి అక్కడే ఉంటున్నాం. దానికి ముందు మా నాన్న 50 సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళ నాన్న వాళ్ళు 100 సంవత్సరాల నుంచి ఉంటున్నారు సార్ అదే స్థలంలో. మా తాతగారు ఇచ్చిన ఆస్తి 5.5 సెంట్లు, అది మాదే సార్. అది దాంట్లో మాకు ఉన్నంతలో ఇల్లు కట్టుకొని డబ్బులు లేక ఇల్లు కట్టుకోలేదు సార్. అది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ ఆ ఊరిలో ఆ శాంతిపేటలో ఉంది మా ఒక్క కుటుంబమే సార్. మాకెవరు చుట్టాలు లేరు, ఎవరు లేరు. వాళ్ళందరూ మిగతా 500 కుటుంబాలు కలిసి మా మీదకి దాడికి దిగుతున్నారు సార్. లాస్ట్ టైం ఒకసారి ఒక 4-5 నెలల క్రితం వచ్చారు. అప్పుడు నేను మా తమ్ముడు ఎవరి ఇంట్లో లేదు సార్. మా డాడీ మా మమ్మీ ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో ఉంటే అప్పుడు మా నాన్నకి ఆ గొడవ వల్ల హై బీపీ వచ్చేసి అందరు తాగి మా నాన్న మీదకి రాగా మా నాన్నకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చింది సార్. ఇక్కడ హాస్పిటల్లోనే జాయిన్ అయ్యాము. మీకు కావాలంటే అవి హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా చూపిస్తాం మేము. అయితే దాని తర్వాత మళ్ళీ 3 నెలల తర్వాత ఒకసారి వచ్చారు సార్. మేము అప్పుడు పోలీసులకు చెప్పాము. దాని తర్వాత మళ్ళీ ఒక 10 డేస్ బ్యాక్ వచ్చారు సార్. మేము దానికి కంప్లైంట్ ఇచ్చేసాము. ఇట్లా సార్ వాళ్ళు పోలీసులు ఏం చెప్పారంటే ఏదన్నా ఉంటే లీగల్గా చూసుకోండి అమ్మా, వాళ్ళ దగ్గర పేపర్స్ చూపిస్తున్నారు, మీరు లీగల్గా కోర్టులో వెళ్ళండి, మేము కోర్టులో కూడా వేసుకోవడానికి సిద్ధమయ్యామన్నా అని చెప్పాము సార్. మళ్ళీ తర్వాత 2 డేస్ బ్యాక్ మా ఇంటి దగ్గరికి వాళ్ళు వచ్చారు సార్. అయితే ఆ స్థలం మాదే సార్. మేము ఎప్పటి నుంచి 50-60 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం. మా మమ్మీకి పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళు ఉంటున్నారు, నేను పుట్టిన దగ్గర నుంచి మేము అక్కడే. అయితే మేము ఇట్లా ఇంటి పక్కన స్థలంలో ఈ ఇల్లు కారుతుందన్న వర్షం పడినప్పుడల్లా, అందుకని చెప్పి ఇంటి పక్కన ఇల్లు కట్టుకుందామని చెప్పి ఉన్నాము. అయితే శంకుస్థాపన జరిగే టైంలో వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని మా ఇంటి పక్కన ఉన్నాయన్నీ పగలగొట్టేసి ఒక 200 ఆడవాళ్ళు, ఒక 300 మంది మగవాళ్ళు వచ్చారన్న. అందరికీ తాపిచ్చి తెచ్చారు. కాకి రామారావు, జెడ్పీటీసీ సురేష్, గోపాలరావు విఆర్ఏ, నూతలపాటి ఆరోగ్యం, నూతలపాటి ఫ్రాన్సిస్, వీళ్ళందరూ కలిసి వెనకుండి మిగతా వాళ్ళందరిని ఉసిగొలిపి మందు పోపించి మా ఇంటి మీదకి పంపిస్తున్నారన్న. సురేష్ అనే వ్యక్తి మమ్మల్ని డబ్బులు అడిగారు. మా దగ్గర డబ్బులే ఉంటే మేము ఇల్లు కట్టుకునే వాళ్ళమన్నా, మా దగ్గర డబ్బులే మీకు ఇచ్చుకోవడానికంటే ఇంకా అప్పుడు దాన్ని మనసులో పెట్టుకొని అందరిని మా ఇంటి మీదకి పంపించి ఎట్లయినా కానీ మీది ఒక కుటుంబం రా, మేము అంతమంది ఉన్నాము, మీరేం చేస్తారని చెప్పి చేశారన్న. అయితే వాళ్ళందరూ రాగా మేము పోలీసులకు ఫోన్ చేసాం సార్. పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళందరూ వచ్చారు. ముందు ఏఎస్ఐ గారు, 2 కానిస్టేబుల్ వచ్చారు సార్. అయితే వాళ్ళకి ఎవరు మాటినలా, అసలు ఎవరు మేము పోమంటే పోము, పోలీసులు వచ్చినా కానీ ఎవడేం బేకలేడని చెప్పి వాళ్ళు ముందు నుంచే అంటున్నారు సార్. తర్వాత వాళ్ళ కంట్రోల్ అవ్వక సిఐ గారు వచ్చారు సార్. సిఐ గారు వచ్చి సిఐ గారు అసలు ఏం మాట్లాడలేదు, వాళ్ళందరినీ వీడియో తీశారు సార్. అమ్మ ఇట్లా లీగల్గా చేసుకోవాలని చెప్పాను కదా, ఇల్లీగల్గా ఇంటి మీదకి రాకూడదు, దొమ్మిగా ఇట్లా కాదని చెప్పంగానే ఇంక వీళ్ళందరూ తాగి వీళ్ళని ముందు నుంచే కొట్టాలని చూస్తున్నారు సార్. మన పేటలోకి రాకూడదు ఇంకా పోలీసులు, మనం అంటే మన దెబ్బేందో చూపించాలని చెప్పి వీళ్ళు చెప్తున్నారు సార్. అయితే ఇంకా సార్ మీదకి నెట్టుకుంటా తీసుకెళ్ళి సిఐ డౌన్ 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 అనుకుంటా సార్ అద్దాలు దాని మీద జీప్ మీద గట్టిగా కొట్టారు సార్. దాంతో ఇంకా సార్ని పక్క సైడ్ కాలంలోకి నెట్టేశారు సార్. వాళ్ళందరూ కావాలని నెట్టేసినప్పుడు ఏమైందంటే ఆ సార్ దీంట్లో ఉన్న గన్ను అనేది కింద జారి పడింది. అది చేతిలో పట్టుకున్నారు. దాన్ని వీళ్ళు ఏం చెప్పారంటే అది సార్ తీసి గన్ను తల మీద పెట్టి కాల్చబోయాడు, ఫైర్ చేయబోయాడు అని చెప్పారు. ఆ రోజు సిఐ గారు రాకపోతే మమ్మల్ని చంపేసేవాళ్ళే సార్. గొడ్డ పొలుగులు, కర్రలు, అసలు ఎంతమంది సార్. అసలు మేము ఇంట్లో నుంచి బయటకు రావడానికి భయపడ్డాం సార్. మేము తలుపులు వేసుకొని లోపలే ఉన్నాం సార్. మేము అవన్నీ వీడియోలు కావాలన్నా మీకు పెడదాం సార్. సిఐ గారి చేత కొట్టించుకున్నారన్నారు అఖిల్ అనే ఆ వ్యక్తి. ఆ అబ్బాయి పూర్వం ఆ అబ్బాయి మీద చాలా కేసులు ఉన్నాయి సార్. ఆ అబ్బాయి వేరే వాళ్ళని పొడిచిన కేసులు కానీ మేము ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి, మీకు ఇప్పుడు చూపించమంటే చూపిస్తాను. వేరే ఆడవాళ్ళు కానీ ఏదన్నా బాత్రూంలో ఉన్నప్పుడు వీడియోలు తీయటం, చూడాలి, అన్నీ చాలా కేసులు ఉన్నాయి సార్ అబ్బాయి మీద. ఈ ఫోటోలు అవన్నీ ఉన్నాయి సార్, మీకు కావాలంటే. కాకపోతే మా 5 సెంట్లు మాకు కావాలి సార్, 5.5 సెంట్లు. సిఐ గారు ఆ రోజు రాకపోతే మమ్మల్ని మేము బతికి ఉండేవాళ్ళం కాదు, మాకు పోలీసు వారే రక్షణ ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం సార్. దానికోసమే ఇక్కడికి వచ్చాం. ఎస్పీ గారికి పిటిషన్ పెట్టడానికి వచ్చాం సార్, కంప్లైంట్ ఇవ్వడానికి సార్. డిఎస్పీ గారు తీసుకున్నారు కంప్లైంట్, ఆల్రెడీ దాంట్లోనే ఉందని చెప్పారు సార్. ఉందండి, 2 వర్గాలు అంటున్నారు సార్. నా పేరు గ్యారా విజయ్ కుమారి. మేము నలుగురు 500 కుటుంబాలు వచ్చి 2 వర్గాలు అంటున్నారు సార్. మేము నలుగురమే. ఆ రోజు మా ఆయన కూడా లేడు, మేము ముగ్గురమే. వాళ్ళందరూ ఇంటి మీదకి వస్తుంటే నా గుండె చల్లంటుందయ్యా. వాళ్ళందరూ వచ్చి పొలుగులు తీసుకొని ఆడవాళ్ళని మగవాళ్ళని లేకుండా మా మీదకి ఎగబడుతున్నారు, దాగులు కొడుతున్నారు.
వచ్చి ఏమంటున్నారు, అసలు స్టేషన్కి ఫోన్ చేసాము. స్టేషన్కి ఫోన్ చేస్తే 2 గంటన్నర అయినా పోలీసులు రాట్లా. ఇంకా మా పిల్లలు ఆడ చంపేస్తారని కిందగా పోయి ఉరుక్కుంటే స్టేషన్కి పోతే అక్కడ కాకి రామారావు, పసలు గోపాలరావు, జడ్పీటీ సురేష్, మళ్ళీ ఫ్రాన్సిస్ వీళ్ళందరూ ఉండి ఆరోగ్యం నూతులపాటి వీళ్ళందరూ ఉండి వాళ్ళని రానిలేదయ్యా. ఇంకా రావట్లేదు అంటే సిఐ గారు వచ్చారు. అయ్యా సిఐ గారిని వచ్చేది అసలు ఎక్కడ తగదులు వచ్చి వెళ్ళండి అని అన్నారు. వెళ్ళండి అని అంటే అదేం పట్టించుకోకుండా సిఐ గారి మీదకి వెళ్ళి సిఐ గారిని మీద తన్ని మమ్మల్ని సిఐ గారు రాబోతే నిజంగా చంపేసేవాళ్ళు అయ్యా. మా స్థలం ఉందండి, మా స్థలం వాళ్ళని ఎగబడుతున్నారయ్యా. మీదైతే మాది 400 కుటుంబాలు నూతలపాటి వాళ్ళు తలకాయల వాళ్ళు అని ఉంటారు, దాచులు ఉంటారు. ఎంఆర్ఓ గారికి పిటిషన్ పెడితే ఆల్రెడీ మాదే అన్నారయ్యా. అయినా కానీ మాదే అన్నయ్య వాళ్ళు వచ్చి అది ఏం చేయలేక ఇంక మమ్మల్ని కొడుతున్నారు. సిఐ గారు రాబోతే నిజంగా సిఐ దేవుళ్ళకి వచ్చి నన్ను నా పిల్లల్ని మేము ముగ్గురే ఉన్నామయ్యా. అయ్యా చంపేస్తారు. ఇప్పుడు ఇది ఇచ్చినందుకు ఇంకా మా మీద కక్షలు పెంచుకుంటారు. నాకు భయంగా ఉంది. ఇది ఎందుకయ్యా వాళ్ళందరూ మమ్మల్ని ఏం చేయగలుగుతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.